बड़ी खबर बता दें, जहां राज्य सरकार द्वारा किए गए वादों को तुरंत लागू करने की मांग करते हुए बीजेपी नेताओं ने रामागुंडम एमआरओ को ज्ञापन सौंपा। मंडल अध्यक्ष उरगोंडा अर्पणा और गुंडे बोइना भूमैया के नेतृत्व में आयोजित इस कार्यक्रम में इंचार्ज कंदूला संध्या रानी ने भाग लिया। इस दौरान नेताओं ने कांग्रेस सरकार पर चुनावी वादों को पूरा न करने का आरोप भी लगाया। साथ ही आपको बता दें कि युवाओं के लिए जॉब कैलेंडर, बेरोजगारी भत्ता, इसके साथ ही किसानों के लिए रायथू भरोसा और पात्र लोगों को पेंशन नहीं मिलने की बात कही। जन समस्याओं को तुरंत हल करने की मांग करते हुए एमआरओ को ज्ञापन सौंपा गया। देखिए खास रिपोर्ट। ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఎన్నికల సమయంలో అనేక వాగ్దానాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చింది. మరి ఇచ్చినటువంటి వాగ్దానాలలో అధికారంలోకి వచ్చి ఈ 2.5 సంవత్సర కాలంలో ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేకపోయింది. ఇవాళ హామీలే కాదు, డిక్లరేషన్ల పేరిట ఇవాళ బీసీ డిక్లరేషన్ కావచ్చు, ఎస్సీ డిక్లరేషన్ కావచ్చు, ఇట్లా అనేక రకాల హామీలు ఏవైతే ఇచ్చిందో ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోవడం లోపల ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ అర్హత కలిగినటువంటి ఏ ఒక్కరికి కూడా ఆ రోజు చెప్పినటువంటి పెన్షన్లు 2000 ఉన్న పెన్షన్ను 4 చేస్తామని, ఇవాళ వికలాంగులకు సంబంధించినటువంటి పెన్షన్లు డబుల్ చేస్తామని, ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని, స్కూటీలు ఇస్తామని, జాబ్ క్యాలెండర్ని ప్రకటిస్తామని, ఇట్లా రకరకాల హామీలని ఇవాళ ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలే. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకి అన్ని కాన్స్టిట్యున్సీలలో ఉన్నటువంటి ఎంఆర్ఓ కార్యాలయాలలో మరి నిరసన వ్యక్తం చేసి అక్కడ ఉన్నటువంటి అధికారులకి రిప్రజెంటేషన్ ఇవ్వాలనేటువంటి ఏదైతే పేర్కాలు ఉన్నదో అందులో భాగంగా ఈరోజు రామగుండం తహసీల్దార్ కార్యాలయంలో వారికి ఎంఆర్ఓ గారికి ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. భారతీయ జనతా పార్టీ అన్ని మండలాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు, వాళ్ళ లక్ష్మీనగర్ మండల అధ్యక్షులు అపర్ణ గారు, జనగామ మండల అధ్యక్షులు భూమన్న గారు, మరి జిల్లాకు సంబంధించినటువంటి బాధ్యులు, ఈ కాన్స్టిట్యున్సీ మండలాలకు సంబంధించినటువంటి అందరూ బాధ్యులు కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. వారిని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చి వెంటనే ఈ హామీలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం ఆ రోజు అధికారంలోకి రాకముందు హామీలు ఇచ్చి మరి ఏదైతే ఇవాళ ప్రజలని విస్మరిస్తూ ఉన్నదో దానికి తప్పకుండా మా ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పి వారిని కోరడం జరిగింది. అయితే ఇవాళ మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము, భారతీయ జనతా పార్టీగా ఇవాళ ఈ 2.5 ఏళ్ళు కాలయాపన చేసిండ్రు, ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలే. భవిష్యత్తు లోపల ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి ప్రభుత్వం తప్పకుండా హామీలని నిలబెట్టుకునేటువంటి కార్యక్రమం చేయాల్సినటువంటి అవసరం ఉంది, బాధ్యత ఉన్నది. లేకపోతే మాత్రం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పక్షాన మేమందరం కూడా ప్రజల వైపు నిలబడి ప్రజల కోసం కొట్లాడి ఇచ్చినటువంటి హామీలను మరి అమలు చేసేటందుకు తప్పకుండా ఖచ్చితంగా ప్రభుత్వంపై ఒత్తిడి చేసి అనేక కార్యరూపాలలో నిరసన కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ చేపడుతుందని చెప్పి సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం.